హాయ్ వ్యూవర్స్. మొన్న 'హరిహర వీరమల్లు' సినిమా చూడటానికి ముందు చూసిన తర్వాత అన్నప్పుడు నేను కొన్ని మాటలు చెప్పాను. చూసిన తర్వాత నేను ఇచ్చిన రివ్యూ ఏదైతే నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే మీలో చాలామంది కనెక్ట్ అయ్యాను. అందులో ఏ మాటకు ఆ మాట నేను చూసేటప్పటికే ఆ చిన్నపాటి విఎఫ్ఎక్స్ ఏవైతే గ్రాఫిక్స్ అవి తీసేశారంట. ఆ ఎఫెక్ట్ స్టార్టింగ్ అప్పుడు చాలామంది పడినట్టుంది. ఇప్పుడు ఈ 'మహావతార నరసింహ' మూవీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మొత్తం యానిమేషన్ అన్నట్టు. బట్ ఇందులో తెలుగు డబ్బింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది తప్ప కంటెంట్ కనుక తెలిస్తే అస్సలు ఈ సినిమాని చూస్తే విజువల్ వండర్. నా చిన్నప్పటి నుంచి పురాణ ఇతిహాసాలకు సంబంధించి దేవుడి దేవుల పరల కూర్చున్న నాలెడ్జ్ ఉంది. భాగవతం, మహాభారతం, రామాయణం, గరుడ పురాణం, భగవద్గీత ఇవి విన్నాను, చదివాను. ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నరసింహస్వామి అవతారం అన్నప్పుడు ప్రహ్లాదుడిని హిరణ్యకశపుడు ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు, వేధించాడు, ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి ఏ రకంగా కాపాడాడు ఏంటి అన్నప్పుడు అవన్నీ కూడా నా కళ్ళ ముందు ఏవైతే కదలాడుతూ ఉండేవో కళల్లో నేను చదువుతున్నప్పుడు నాకు ఎలాగైతే విజువల్స్ వచ్చావో అంతగా మించినటువంటి గొప్ప విజువల్స్ ఈరోజు నా సినిమాలో కనపడ్డాయి. దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు? నువ్వు నమ్మితే నీ ఎదురుగానే ఉంటాడు. నువ్వు నమ్మితే అక్కడే ఉన్నాడు, నమ్మితే నీలోనే ఉంటాడు. హిరణ్యకశపునికి విష్ణుమూర్తిని చూపే సందర్భంలో విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి ఇక్కడే ఉన్నాను అనటం, ఆ స్తంభంలో ఉన్నాడు అనగానే ఇంకొకసారిగా ఉగ్ర నరసింహుడే బయటికి రావడం, ఆ తర్వాత వీడు ఎక్కడో ఉన్నా కానీ మరల అక్కడికి వెళ్ళి వాడికేంటి మరణం లేదు, సజీవమైన దాంతో అయినా నిర్జీవమైన దాంతో అయినా సరే వీడు చనిపోలేడు. అంటే గోర్లు అవి సజీవం కాదు నిర్జీవం కాదు, గోర్లు కట్ చేస్తే నీకు నొప్పి ఉండిదా ఉండదు అని చెప్పి నువ్వు వదిలేస్తే పెరకడం ఉండిద్దా, పెరుగుతూనే పోయిద్ది. అట్ ది సేమ్ టైం పగలు కాదు రాత్రి కాదు, సాయం సంజవేళ, ఇంట కాదు బయట కాదు, గుమ్మం అక్కడ పెట్టి వాడిని చంపే విధానం ఉండిద్దే అద్భుతం. మరల వీళ్ళెవరు జయ విజయులు అని చెప్పేసి విష్ణుధామం దగ్గర ఉండేవాళ్ళు ఒక ముని శాపం వల్ల రాక్షసులుగా పుడుతూ ఈ విష్ణుమూర్తికి శత్రువులుగా ఉంటూ ఇంకా దాని తర్వాత సంగతి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడినేమో వరాహ అవతారంలో చంపటం అద్భుతం అసలు ఆ విజువల్స్ అయితే. ఇక హిరణ్యకశిపుడిని నరసింహస్వామి అవతారాలు చంపటం అన్నప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే స్వామి అసలు ఇంకా వేరే లోకంలో ఉంటాం. నేనైతే కృతయుగంలోకి వెళ్ళిపోయి పూర్వకాలంలో రాజుల యొక్క సభలు ఉంటాయి, పెద్ద విశాలంగా ఉంటాయి. ఆ విశాలవంతమైన సభలు కూడా చూపించాడు, విజువల్స్ సహా చూపించాడు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు తెలిసి ఈ మధ్య ఎంత బాగా అసలు ఎవడు వాళ్ళ ఈ మహావతార నరసింహ మూవీలో 1% కూడా ఆది పురుషులు లేవు. అంత అద్భుతమైన సినిమా. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ చెప్తున్నా, ఈ సినిమాని గనక ప్రహ్లాదుని కథ తెలిసిన, నరసింహస్వామి అవతారం గురించి మీకు తెలిసిన అటువంటి వారు కనుక ఈ సినిమాని కనుక చూస్తే సాక్షాత్తు మీరు కృతయుగానికి వెళ్తారు. నా తెలిసి కొద్ది రోజుల పాటు అదే ఫీల్లో ఉంటారు. ప్రహ్లాదుని స్టోరీ తెలియపోయినా నరసింహస్వామి అవతారం తెలియనటువంటి క్రైస్తవులు, ముస్లింలు ఎవరైనా కనుక ఉంటే ఈ సినిమా కనుక చూస్తే తెలిసి తెలియకుండా చేతులెత్తి మరి నమస్కారం పెడతారు. ఎందుకంటే హైందవ ధర్మం, సనాతన ధర్మం ఇన్నాళ్ళుగా మనం ఏదైతే నమ్ముతూ ఉంటామో, ఏదైతే మన గుడులు దగ్గర చెప్తూ ఉంటారో, పెద్దలు చెప్తుంటారో, ఏదైతే మన పుస్తకాల్లో ఉంటే అన్నీ ఇదేనా అనిపించిద్ది అనమాట. పెద్దలను ఎలా గౌరవించాలి, నమ్మినప్పుడు అవతల దేవుడు మనకి ఎలా సాయం చేస్తాడు, చెడు అంటే ఏంటి, మంచి అంటే ఏంటి, రాక్షసుడు అంటే ఎవడు, మంచోడు అంటే ఎవడు, రాక్షసుల్లో పుట్టే మంచివాడు ఎలా ఉంటాడు ఏంటి, మొత్తంగా ఈ సినిమా అన్నది పిల్లలు పెద్దలు అంతా కలగా చూడదగినటువంటి ఒక గొప్ప చిత్రం. ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్ కావాల్సిన చిత్రం. ఒక హాలీవుడ్ మూవీ మనం చూస్తూ ఉంటే డబ్బింగ్ దగ్గర మన తెలుగుదనం కనపడకుండా మనకి ఎలాగైతే ఉండిద్దో, సినిమా మొత్తం చూస్తే ఓవరాల్ సూపర్ అండ్ ఫీలింగ్ ఎలా ఉండిద్దో అలా ఇది ఉండిద్ది మీకు. సినిమా ఆల్రెడీ రష్యన్, కొరియన్, జపనీస్, రష్యన్, కొరియన్, తర్వాత ఫ్రెంచ్, తర్వాత స్పెయిన్ అన్నప్పుడు స్పానిష్, ఇంకోటి ఏదో ఉందండి, మొత్తం 5 ఫారిన్ భాషలు ఇప్పుడు రిలీజ్ అయిపోతున్నారు. అండ్ హిందీలో రిలీజ్ మన దగ్గర ఇలా చెప్పుకుంటే పోతే రోజు రోజుకి థియేటర్లు పెరుగుతున్నాయి. ఫారిన్ లాంగ్వేజ్లో రేపు ఫస్ట్ తారీఖు నుంచి రిలీజ్ కాబోతూ ఉంది. ఐఆమ్ షూర్ నాకు అనిపిస్తుంది కదా, ఒక హాలీవుడ్ రేంజ్లో ఉన్నటువంటి మూవీ కాబట్టి పురాణ ఇతిహాసాలకు సంబంధించి, నరసింహస్వామి అవతారానికి సంబంధించి, వరాహస్వామి అవతారానికి సంబంధించి, ప్రహ్లాదుడు పడ్డ బాధలకు సంబంధించి, ఒకప్పుడు ఈ భూమి మీద ఎటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఏంటనే దానికి సంబంధించి ఈ సినిమాలో చూపించిన విధానం ఉందే, దీని ముందు ఏ హాలీవుడ్ మూవీ సరిపోదు. దీని ముందు ముస్లిం సినిమాలు కానీ క్రైస్తవుల సినిమాలు కానీ ఉంటే చూస్తే మతానికి సంబంధించి అవి కూడా సరిపోదు. నేను ఓపెన్గా నీ మాట అయితే అంత ఎక్స్ట్రాడినరీ వేలు విజువల్స్ అనమాట.
నేను ఎవరిని తక్కువ చేయటం కాదు, ఆ విజువల్ ఫీస్ట్ అంటారు అలా ఉన్నాయి అనమాట. వచ్చేసి అశ్విన్ కుమార్ డైరెక్టర్ అరిపించేశాడు, వెనకాల ఇతనే. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్ వచ్చేసి శామ్ ప్రాణం పెట్టాడు, ఇంక అంతే. ఇక ఇంత గురించి నేను ఏం చెప్పలేను. జాట్ అని రీసెంట్ ఒక మూవీ వచ్చింది సన్నీ డియోల్ది, అది హిందీలో రిలీజ్ చేశారు, బట్ అది తెలుగు సినిమా. హరిహర వీరమల్లు వాస్తవానికి ఇది పాన్ ఇండియా జాతీయ స్థాయిలో రిలీజ్ అవ్వని సినిమా. ఈ జ్యోతికృష్ణ డైరెక్టర్ చాలా పెద్ద తప్పు చేసి హిందీలో రేపు ఫస్ట్ నుంచి అంటున్నాడు. అదే ముందు నుంచి కనుక ఇచ్చుంటే, ఆ చిన్నప్పటి విఎఫ్ఎక్స్ ఏదో తప్పు ఉంటే ఆ విఎఫ్ఎక్స్ సరి చేసుకొని కనుక రిలీజ్ కనుక చేస్తుంటే ఓవరాల్ ఇండియా వైడ్ హరిహర వీరమల్లు దుమ్ము దులిపేది. కాబట్టి ఈ సినిమా ఇది ఇంటర్నేషనల్ సినిమా, హాలీవుడ్ రేంజ్ సినిమా. ఇది మహావతార్ నరసింహ, అద్భుతమైన సినిమా, ఖచ్చితంగా అయితే చూడండి.